బేతి మహేందర్ రెడ్డి రాజకీయంగా పోటీ చేసి ఆయన గెలుచుండో కూడా ఆయన బాధపడ్డాడు. మరి ఒక ఆడబిడ్డను నడి బజార్లా వాస్తవానికి మా వర్గానికి పెళ్ళైంది, పెళ్ళైంది 4 పిల్లలు కూడా ఉన్నారు. ఓ 2 ఆడబిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నది, మంచి చక్కని సంసారం, పచ్చని సంసారం. వాస్తవానికి సింపుల్ చెప్పాలంటే, కానీ మస్తీ ఎట్లుంది అనుకున్నాం, మావానికి అట్లుంది. సో మావానికి మస్తీ ఎక్కువైపోయి ఒక ఆడబిడ్డను ఇబ్బంది పెట్టిండు. ఆడబిడ్డ మరి బజార్కి వచ్చి సంవత్సరం దాటింది, వాస్తవానికి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి 2 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అందరికీ న్యాయం చేస్తాడు, మరి ఆడబిడ్డకు న్యాయం చేయవారా? వారి ఎప్పుడు చేద్దాం? ఒక ఆడబిడ్డకు ఎప్పుడు న్యాయం చేద్దాం? టైం పెట్టుకో, ఓ టైం పెట్టుకొని బేతి మహేందర్ రెడ్డికి ఎట్లయితే న్యాయం చేయాలని ప్రయత్నం చేసిన మా రాసలేరు రగ్గాడు, మరి ఆడబిడ్డకు కూడా న్యాయం చేద్దాం. బతుకు జట్కా బండో ఇంకో జట్కా బండో ఏదో ఒకటి తీసుకుపోదాం, తీసుకుపోయి మరి ఎట్లా చేద్దాం, ఏం కథనో ఆలోచన చేద్దాం. ఇది శాంపులే, నేను కూడా నీకు చెప్తున్నా, ఇది శాంపులే. ఎందుకంటే మీ బండి సంజయ్ కాదు కదా, ఊకోను కదా. సో ఇప్పటికే గెలికి నన్ను తన్నించుకుంటారు, ఇంకా ఎక్కువ గెలుతావు నీకు ఎక్కువనే అవుతుంది. మల్లిగా అని చెప్తాడు మన గురించి. సో ఇప్పుడు ఈ మహిళకు న్యాయం చేయాలని నేను మా రగ్గాని వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నా. రాసలీలో రగ్గాడు, రసికరాజా ప్రొడక్షన్స్, సినిమా పేరు ఇయ్యాల.